హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హర్తా నెల్లు డైలీ వ్లాగ్స్. పొద్దున్నే ఒక అరగంట లేటుగా లేచామంటే రోజంతా కూడా అన్ని పనులు ఒక అరగంట లేటుగానే అయినట్టు అనిపిస్తుందండి. మార్నింగ్ ఏదో బద్ధకంతో ఒక హాఫ్ అన్ అవర్ లేటుగా లేస్తే మా పాపకు లంచ్ బాక్స్ కట్టడం చాలా లేట్ అయిపోయింది. అందులో ఇంట్లో కూరగాయలు కూడా లేవులేండి. ఊరి నుంచి వచ్చాం కదా పండగకి వెళ్ళి, కూరగాయలు కూడా ఏమీ లేవు. మా వారు పాపను స్కూల్లో వదిలిపెట్టి వస్తూ కూరగాయలు అయితే తీసుకొచ్చారు. ఈలోపు నేనైతే టిఫిన్ అయితే చేసి ఉంటాను. పాప టిఫిన్ తిని వెళ్ళిపోయింది. తర్వాత పాపకి చిన్న పాపకి టిఫిన్ పెట్టి దానికి స్నానం చేపించి పడుకోబెట్టి ఆ తర్వాత వంట స్టార్ట్ చేశాను. అప్పటికే 10:30 అలా అయిపోయింది. అన్నం వండేసరికి ఇంక మిగతా పని అయితే చిన్న చిన్న పని చూసుకునేసరికి 11:30 అయిపోయిందండి. సరే గబగబా ఏదో కూర చేద్దాం అనుకున్నాను. కూరగాయల్లో చూస్తే మా వారు వంకాయలు అయితే తీసుకొచ్చారు. సరే చిన్న చిన్న వంకాయలు బాగున్నాయి కదా అని చెప్పి వంకాయ కర్రీ, అది గుత్తి వంకాయ చేద్దామని చెప్పేసి ప్రిపేర్ చేసుకున్నాను. మసాలా ప్రిపేర్ చేసుకుంటే కర్రీ చేయడం చాలా సింపుల్ అండి. ఈజీగా అయిపోయినట్టు అనిపిస్తుంది నాకైతే. త్వరగా కూడా ఉడికిపోతాయి. గుత్తి వంకాయ కూర ఎలా చేయాలో మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. అందుకే ప్రాసెస్ మొత్తం కూడా చూపించలేదు, ఊరికే రఫ్గా చూపిస్తున్నాను. ఈ కర్రీ చేసేలోపు మా పాప అయితే 10 సార్లు ఉయ్యాల్లోంచి కదులుంటుందండి. దాన్ని ఊపుకుంటూ ఈ కర్రీ అయితే చేసుకుంటున్నాను. ఊపకుండా వదిలేసానంటే లేసి కూర్చునేస్తుందండి. నాకు పని ఉంది కదా అని చెప్పి మధ్య మధ్యలో వెళ్ళి ఊపుకుంటూ వస్తూ ఇవైతే తిప్పుకుంటూ ఉన్నాను. ఇలా ఉడికిపోయిన తర్వాత మిగిలిపోయిన మసాలా ఉంటుంది కదండి, అది కూడా పైన అలా చల్లుకొని 1 మినిట్ ఆ మసాలాను కూడా ఫ్రై చేసుకోవాలి. వంకాయలు కొద్దిగా మగ్గితే చాలండి. మగ్గిన తర్వాత మిగిలిపోయిన మసాలా కూడా వేసుకొని ఒకసారి అలా కలుపుకున్న తర్వాత అందులోనే నేను చింతపండు అన్నీ కూడా వేసి మిక్సీకి అయితే పట్టుకున్నానండి. సపరేట్గా చింతపండు రసం అయితే ఏం పోయాల్సిన అవసరం లేదు. మసాలా అంతా వేసి ఒకసారి అలా కలుపుకొని కొద్దిగా ఉడకడానికి నీళ్ళు అయితే పోసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకున్నాను అంటే కూర అయితే రెడీ అయిపోతుంది. వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఆల్మోస్ట్ అంతా కూడా ఉడికిపోయింది. ఇప్పుడు అదైతే బాక్స్ పెట్టుకొని గబగబా వెళ్ళిపోవాలి. ఇప్పటికే 12:15 అయిపోయిందండి. 15 మినిట్స్లో బాక్స్ పెట్టుకొని అయితే మా పాపకైతే ఎత్తుకెళ్ళాలి. ఇంకా మిషన్ దగ్గరికి కూడా వెళ్ళాలండి. చిన్న పని అయితే ఉంది. స్కూల్కి దగ్గరలో అండి మిషన్ కుట్టే వాళ్ళది కూడా, అక్కడికైతే వెళ్ళాలి. ఈలోపు కర్రీ కూడా బాగా రెడీ అయిపోయిందండి. కాడలు కానీ బాగా ఉడికాయంటే వంకాయ కర్రీ చాలా బాగుంటుందండి. కాడలు చాలామంది తింటారు, కొంతమందికి ఇష్టం ఉండవు. తినే వాళ్ళకి మాత్రం కాడలు బాగా ఉడికాయంటే తింటుంటే భలే ఉంటాయండి. ఆ టేస్టే ఆ వంకాయ కాడల్లోనే ఉంటుంది. నాకైతే భలే ఇష్టం అండి. మా వారైతే అన్నీ తీసి పక్కన పెడతారు. మా పాప నేను బాగా తింటాము. ఇలా ఆయిల్ అంతా పైకి రానిచ్చి కొద్దిగంత అన్నంలో కలుపుకొని తింటే ఆహా, ఆ స్మెల్కి అన్నం అంతా తినాలనిపిస్తుంది. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. గబగబా మా పాప బాక్స్కి అయితే పెడుతున్నాను. కొంచెం కూరతోటి కొద్దిగా పెరుగన్నం అయితే రోజు కూడా పెడతానండి. బాక్స్ అయితే పెట్టేశాను. గబగబా వెళ్ళి మా పాపకైతే లంచ్ అయితే ఇచ్చేసి వస్తానండి. పాప అయితే పడుకొని ఉంది. లేపు తీసుకెళ్ళడం ఎందుకులే అని చెప్పేసి పైన ఓనర్ ఉందండి. ఒక నిమిషం అలా చూస్తుండక్క గబగబా వెళ్ళేసి వస్తానంటే చూస్తూ ఉంటా అని చెప్పింది. గబగబా అయితే వెళ్ళేసి బాక్స్ అయితే ఇచ్చేసి వచ్చేసానులేండి. మిషన్ దగ్గరికి అయితే వెళ్ళాలని చెప్పాను కదా, ఇప్పుడైతే వెళ్తానండి. కాసేపు పట్టుకుంటా అన్నారు అక్క అయితే. సరే అని చెప్పేసి బ్లౌజ్ అన్నీ పెట్టుకుంటున్నాను. ఈ బ్లౌజు పండగకి అయితే కుట్టించుకున్నాను అండి, సంక్రాంతికి. దీంతోపాటు ఇంకోటి కూడా కుట్టించుకున్నాను. రెండు కూడా అస్సలు బాగా కుట్టలేదు. నేను ఒక విధంగా చెప్తే వాళ్ళు ఒక విధంగా చెప్పారు. కుట్టేటప్పుడు ఫోన్ చేస్తా అన్నారండి, ఫోన్ చేయలేదు, ఏం చేయలేదు. అస్సలు అంటే అస్సలు బాగానే కుట్టలేదు. మరీ థ్రెడ్స్ పెట్టారు. ఒక సైడ్ థ్రెడ్ పెట్టారు, రెండో సైడ్ అసలు థ్రెడ్డే పెట్టలేదు. అంత బాగా కుట్టారు. రేటు మాత్రం వందలు ఉంటుందండి. ఒక్కొక్క బ్లౌజ్కి 800, 700, 1000 అలా మాత్రం అడుగుతారు. నేను ఆ బ్లౌజ్ అన్ని చూసుకునేటప్పటికి మా వారికి అయితే కొన్ని శాంపిల్స్ వచ్చాయండి. అవి అయితే వేయించి వాళ్ళకి ఏదో చూపించాలి, ఆధార్ కార్డ్ ఏదో ఒకటి చూపించేశాను. మా వారు ఏం చేస్తారు, మేమేంది అనేది మళ్ళీ వీడియోలో అయితే చెప్తానండి. ఈలోపు బ్లౌజ్ అయితే నీట్గా చూసుకుంటున్నాను, ఎక్కడెక్కడ ఏమేమి లోపాలు ఉన్నాయని చెప్పేసి. అస్సలు నేను చెప్పినట్టే కుట్టలేదులేండి. హ్యాండ్స్ కూడా పొడవు పెట్టేశారు, వెనక డీప్గా పెట్టేశారు నెక్. అస్సలు బాగాలేదు, ఫినిషింగే అసలు బాగాలేదు. నేను చెప్పినట్టు వాళ్ళు కుట్టినట్లేదండి, వేరే వాళ్ళతో కుట్టించినట్టుగా ఉంది. అందుకే బాగా కుదరలేదు. ఎప్పుడు వాళ్ళు కుడితే బాగానే కుట్టేవాళ్ళు. శారీ అయితే చాలా బాగుంటుందండి, నాకు చాలా బాగా నచ్చింది. ఎర్లోకల్లో పండగకైతే ఇది ఇంకొక శారీ తీసుకెళ్ళాను, తప్పదు కదా అని దర్గాకి అయితే కట్టుకెళ్ళానండి. అక్కడ కట్టుకెళ్ళి ఎమ్మడే వచ్చి ఇప్పేశాను బాగాలేదని చెప్పేసి. శారీ అయితే మా చెల్లెలు విజయవాడకి వెళ్ళానండి, అప్పుడైతే వాళ్ళైతే పెట్టారు. మా చెల్లెలు వాళ్ళ అత్త అయితే శారీ పెట్టారు. నాకు పిల్లలకి అందరికి కూడా బట్టలు అయితే పెట్టారు. అప్పుడు శారీ మొన్న పండగకి అయితే కుట్టించుకున్నాను. శారీ కట్టుకుంటే చాలా బాగుండిందండి. బ్లౌజ్ ఒకటే అనవసరంగా చెడగొట్టేసుకున్నాను. అసలు ఫినిషింగ్ కూడా చెత్తగా ఉంది, అస్సలు బాగాలేదు. సరే అయితే రిటర్న్ అయితే ఇచ్చేసి వస్తానండి. వాళ్ళు వేరే బ్లౌజ్ కుట్టిస్తారో నాకు తెలీదు, లేకపోతే దీన్నే రీమోడలింగ్ చేస్తారో అది వాళ్ళ ఇష్టము. ఇచ్చేసి అయితే వస్తాను. ఏదో బాగా కుడతారు కదా, డబ్బులు పోతే పొయ్యాయిలు అని చెప్పేసి బయట ఇస్తే వాళ్ళు ఇలా చేస్తున్నారు.
సరేనండి. ఈ శారీ గోల వదిలిపోయిందిలే పక్కన పెట్టేసి, ఆ తర్వాత కొద్దిగా పనుందండి. బ్లౌజ్ ఇచ్చేసి వచ్చిన తర్వాత వాషింగ్ మిషన్‌లో బట్టలేసి వెళ్ళానండి. అదైతే అయిపోయింది. బట్టలైతే ఆరేసుకోవాలి. పాప ఇంకా పైనే ఉంది. అది వచ్చేటప్పటికి కొంచెం బట్టలు ఆరేసేసుకుంటే ఆరుతాయి అని చెప్పేసి బట్టలైతే తీసి ఆరేసుకుంటున్నాను. రోజు ఈ బట్టలే ఆరేసుకోవడం, తీసుకోవడం ఇదే సరిపోతుందిలేండి. మాకు ఎండ ఎక్కువ రాదు బయట. అందుకని చెప్పేసి పెందలాడే ఆరేసుకోవాలండి. సాయంత్రంలోపు ఆరిపోతాయి. లేకపోతే మళ్ళీ రోజు కూడా ఆరేసుకోవాలి. అందుకని చెప్పి ఎండ ఉన్నప్పుడు ఆరేద్దామని చెప్పేసి పాప వచ్చేటప్పటికి ఆరేసుకుంటున్నాను. ఈలోపు మా వారు కూడా వచ్చేసారు డ్యూటీ నుంచి. అదైతే ఒక మామిడి తాండ తెచ్చుకునిందండి అంగట్లో. అదైతే వాళ్ళ డాడీకి పెడుతుంది. ఒకసారి పెట్టునాను ఎలా ఉంది టేస్ట్ చూస్తాను, అది పనిగా తింటున్నారు రోజు అని చెప్పి పెట్టించుకున్నారు. ఏం బాగుంది ఇది తింటున్న లబ్బర్లాగా ఉందని చెప్పాడు ఆయనైతే. మా పాప అయితే అది అమృతంగా తింటుంది. చిన్న పాప అయితే మరీ లాక్కొని మరీ తింటుంది. చూడండి నేను అడిగితే నాకు పెట్టదంట. వాళ్ళ డాడీకి అయితే పెట్టింది. ఈలోపు ఒక బొంగుల ప్యాకెట్ కూడా తీసుకొచ్చానండి పాప కోసం. అయితే ఏదో స్నాక్స్ లాగా తింటుంది కదా ఉప్పుగా ఉంటాయి అని చెప్పేస్తే అది మాత్రం ఆ బొంగులు అస్సలు తినలేదు. సరే నేను తిన్నా అంటే తినంటుంది. అది కూడా మళ్ళీ అడుగుతుంది ఇచ్చేయమని. కారంగా ఉందని చెప్పేసి నేను తింటున్నాను. ఇంతేనండి. మా వారికి ఇంకా లంచ్ పెట్టాలి. చిన్నదానికైతే కొద్దిగా అన్నం పెట్టాలి. నా దగ్గర అసలు అది తిందండి. ఎందుకంటే దానికే అదే తినాలి, మనం పెడితే అస్సలు తిందు. కొద్దిగా వచ్చినా ఎక్కువ వచ్చినా చేతికి అదే తీసుకొని తినాలంటుంది. సరే అలా పెట్టినా ఓకే కదా, అది అలవాటు చేసుకుంటుంది తినమని చెప్పేసి దాన్నే తినమని చెప్పేస్తాను. ఇదైతే చిన్నప్పుడు ఎక్కువ తినేవాళ్ళమండి, ఇలా బొంగులు చేతులు కతికించుకొని ఇలా ఏళ్ళకి. ఇప్పుడైతే ఏదో రేర్ పాప కోసం తెచ్చాను కదా అని చెప్పి ఒకటైతే తీసుకున్నాను. మొత్తం నలిపిపోయితే పోసేసిందండి. అది నేను అన్నం ప్లేట్లో పెట్టుకుంటే నా ప్లేట్ నిండా బొంగులు అయితే పోసేసింది. నలిపి ఎన్ని వచ్చాయి అన్నీ కూడా నలిపిపోసింది. అదైతే ఒక్కటి కూడా తినలేదు, అనవసరంగా నలిపిపోసింది. అదే అన్నాడు మా వారు కూడా, అన్నీ నలిపిపోసింది ఎందుకు ఆ పిల్లకి ఇవ్వడం అని చెప్పేసి. చూడండి అన్నం వేసుకుంటే అన్నం ప్లేట్ నిండా బొంగులే పోసేసింది. అన్నీ తీసుకొని పక్కన వేసుకున్నాను. సరే నలుచుకున్నాను తిన్నాంలే అన్నంలో అని చెప్పేసి. కర్రీ అయితే ఎక్సలెంట్గా ఉందండి. నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోయేంత బాగుంది. ఇంకా మేమైతే లంచ్ అయితే చేసేస్తున్నామండి. నేను మా వారు కూర్చొని అన్నం అయితే తింటూ మాట్లాడుకుంటూ ఉన్నాము. నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే పెట్టండి. ఇంకా మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంక ఈలోపు లంచ్ అయితే చేసేస్తామండి. ఈ వీడియో ఈరోజు ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తానండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ అయితే చేయండి. ఓకే బాయ్.